కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్య ఈరోజు పలు రాజకీయ అంశాలపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాజకీయాలను వేదికగా చేసుకుని కొంతమంది వ్యక్తులు అక్కడి నటుడు విజయ్ను ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పోల్చి మాట్లాడడం పూర్తిగా అవివేకమని ఆయన అన్నారు. తమిళనాడులో ఇప్పటికే 2 ప్రధాన రాజకీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ ప్రజల ఆశలను పూర్తిగా నెరవేర్చలేకపోయాయని, అందువల్ల కొత్తగా వచ్చిన విజయ్కు ప్రజలు అవకాశం ఇస్తున్నారని తెలిపారు. తమిళనాడులో కులమత రాజకీయాల కంటే మానవత్వానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారని, అలాంటి పరిస్థితులను పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంతో పోల్చడం సరైంది కాదని శీలంశెట్టి లక్ష్మయ్య పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మాది కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పూర్వం నేను జనసేన పార్టీ శీలంశెట్టి లక్ష్మయ్య. ముఖ్యంగా మీడియా యొక్క సమావేశం మొన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని మన ఏపీలో కొంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్తో పొంతం చేసి మాట్లాడడం అది అవివేకం. కానీ దాని గురించి 2 మాటలు మాట్లాడాలని మేము ముందుకు వచ్చినాం. తమిళనాడు రాజకీయం వేరు, అక్కడ ఏపీ రాజకీయం వేరు. తమిళనాడు ఉండే రాజకీయము అక్కడ కులం లేదు, మతం లేదు, ఒకటే కులం, మానవత్వం అనే ఒక కులం, ఒకటే కులం ఉంది. ఇక్కడ ఏపీలో వచ్చేసి కుల మత ప్రాంత అన్ని వర్గాలు ఉండే కులం ఇక్కడ ఉండే ఏపీలో ఉండేది. దీన్ని పొంతం చేసి మాట్లాడడం అనేది బాధాకరం. ఒక విషయం అయితే మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. తమిళనాడు రాజకీయానికి ఇక్కడ రాజకీయానికి చాలా పొంతం ఉంది. అదే మనం అనుకున్నట్టు తమిళనాడులో ఫస్ట్ నుంచి కూడా ఏనాడు కాంచి జయలలిత కాంచి ప్రతి ఒక్కరికి కూడా కొత్త వాళ్ళు ఫిల్మ్ నుంచి వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇచ్చడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కొత్త వ్యక్తులు ఏదో చేస్తారు, బాగా చేస్తారు అనే దారి చూద్దామనే కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ ఏపీలో అట్ట లేదు. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కుల రాజకీయం మత రాజకీయం ఒకటే బాగా పేరకపోయింది. ఆ పేరకమైన భాగంలో కాబట్టి కొత్త వ్యక్తులకు ఛాన్స్ ఇవ్వరు. వాడు ఏం చేయని వాళ్ళు చేసినా చేయకపోయినా ప్రతిపక్షంలో ఉండి అధికారం పక్షంలోకి వచ్చినాక ఏం చేయకపోయినా ఏ ఇబ్బంది లేదు. ఈ బుద్ధి అధికారం పక్షంలో రేపు ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాడు ఏం చేయకపోయినా కానీ వానికి మళ్ళా పట్టం కడతారు, అంతే తప్పితే ఏం లేదు. కానీ తమిళనాడు రాజకీయం అట్ట లేదు. ఛాన్స్ ఇచ్చి చూస్తారు. చేయలేదా పక్కన పిరికేసి పక్కన నమ్ముతారు, అంతే. వాడు చేయలేదంటే పక్కన చేసి పక్కన వేస్తారు. ఇక్కడ అట్ట లేదు. కులం మతం రాజకీయం ఒకటి ఉంది ఏపీలో. అందుకే తమిళనాడు ఆయన పెట్టిన పథకాలు కూడా చాలా గొప్పగా పెట్టిండు. విజయ్ గారికి అతని గెలుపుకు జనసేన పార్టీ నుంచి మేమైతే అభివందనం తెలుపుతున్నాం మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి. అట్లనే ఏపీలో కూడా ప్రజలు మార్పు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే జనసేన పార్టీని ఎందుకు నమ్మడం లేదంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆనాడు 2009లో ప్రజారాజ్యం పార్టీ కొద్దిగా మా అధ్యక్షుని వారికి జనసేన పార్టీ కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఆనాడు 6 నెలల్లో పెట్టిన పార్టీ 18 సీట్లు గెలుచుకున్నప్పటికి కూడా కొన్ని అబద్ధ మీడియా సపోర్ట్ లేదు. ప్రజల సపోర్ట్ ఉన్నా మీడియా సపోర్ట్ లేదు. కొన్ని కారణాల వల్ల అతని విలీనం చేయడం జరిగింది. ఆ విలీనంలో భాగంగా దాన్ని ఓడ్చుకోలేక మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదే చిరంజీవి గారు తమ్ముడు గారు మన కళ్యాణ్ గారు చూసి
ప్రజలు మనల్ని ఎంత ఆదరిస్తుంటే మనం ఎందుకని నిలవలేకున్నామా అనే కోణంలో నాయకుడు మా నాయకుడు అప్పుడు జనసేన పార్టీ అని ఒక కోణంలో పార్టీ పెట్టడం జరిగింది. అదే ఏ పార్టీ అయితే పవన్ కళ్యాణ్ అవ్వదు, ఏ పార్టీకి అయితే విలీనం చేశాడో చిరంజీవి గారు, అదే పార్టీని కాంగ్రెస్ హటావో బీజేపీ బచావో అన్నాడు. అట్నే భూస్థాపం అయిపోయింది. ఆనాడు 2014లో కాంగ్రెస్ భూస్థాపం, టీడీపీ బీజేపీ రావడం జరిగింది, ఘన విజయం చేయడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 60 సీట్లు ఎన్నో గెలుచుకున్నారు. అప్పటికి కూడా అతని పాదయాత్రకి సరిపోయింది, విమర్శించడం లేదు, ఏం లేదు. ఏదో అధికారంలోకి వచ్చేదానికి తాపత్రంతో ఏదేదో చెప్పాడు, చేశాడు, ఉపాధి శాంతించారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి శాంతివరానికి ప్రజలు అదే మనం అనుకుంటూ ప్రజారాజ్యం పార్టీ ఒక అఫెక్ట్ అనేది అతని మీద బలంగా పడింది కాబట్టి ప్రజలు నమ్మలేదు. ఒక పార్టీ ఛాన్స్ ఇద్దామని జగన్ గారికి ఒక పార్టీ ఛాన్స్ ఇచ్చారు, ఏమి కూడా చేయలేదు. అదే ఆనాడు అధికారం పక్షంలోనే టీడీపీ 2014లో, అదే 2019లోకి వచ్చాక ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అధికారం పక్షం చేసి అధికారం పక్షంలో ఉన్న ప్రతిపక్షం చేసినా కానీ ప్రతిపక్షం వచ్చిన అధికారం పక్షంలో వస్తానే వైఎస్ఆర్సీపీ ఎంత విధానంగా చేసిందో, ఎన్ని విధాలుగా ఆంక్షలు పెట్టిందో మనం అందరూ చూసాం. ప్రతిపక్షంలో ఉండి కూడా 23-24 సీట్లు గెలుచుకొని కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ 23-24 సీట్లు గెలుచుకొని కూడా నేను అసెంబ్లీ పోను, కానీ వాళ్ళు దేశం చేశారు కాదనలేదు, కానీ ప్రతిపక్షం హోదామన్నా కూడా అతని ప్రజల దగ్గర రాలేకపోయారు. కానీ ఏ 2 చోట్ల ఓడిపోయి కూడా 2019 పోటీ చేసి సింగల్గా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి కూడా ఎక్కడికి పారిపోను, నా కట్టెకాలేంత వరకు మీకోసం ఉంటాను, మీలో వచ్చి నలుగురు వచ్చి మీలోంచి వచ్చి నన్ను మోసపోయేంత వరకు ఉంటాను, ఏ బుద్ధి ప్రమాణం చేశాడో ఆ మాట కోసం కట్టుబడి ఈ పొద్దు ప్రజల కోసం నిలబడిండు. అదే 2019 నుంచి 2024 వరకు మా నాయకుడు మీకు అందరూ తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు. అధికారం పక్షంలో ఒక పార్టీ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక పార్టీ ఏమి చేయలేనప్పుడు, ఎదుర్కోలేనప్పుడు అధికారం పక్షాన్ని ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఎదుర్కోలేకపోయారు. కానీ ఏ ప్రతిపక్షం హోదా లేకపోయినా అని మా నాయకుడు కొరదేల పవన్ కళ్యాణ్ గారు అధికారం పక్షాన్ని ఎదుర్కొంటూ ఎక్కడికక్కడ ఎండగడుతూ రోడ్లు అయితే ఏమి ప్రతి అంశం మీద మాట్లాడుతూ మా నాయకుడిని బట్టి అంటే నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్క 20 మహిళలు మొత్తం కూడా ఎక్కడికక్కడ మాట్లాడుతూ బయటకు వచ్చింది. అదే 40 ఏళ్ళ చరిత్ర 30 ఏళ్ళ చరిత్ర అనుకుంటే వాళ్ళు అధికారం పక్షంలో ఉన్నా కానీ ఏ పొద్దు బయటికి రాకుండా అధికారం పక్షం ఉంటేనే చేస్తామనే నాయకులు కొంతమంది ఉంటారు. అధికారం పక్షంలో వచ్చినా కానీ చేయలేని పార్టీలు కొంతమంది ఉంటారు. కానీ మా నాయకుడు అట్టలేదు, అధికారం పక్షం ఉన్నా లేకపోయినా మీకోసం నేను నిలబడతా అని ముందుకు వచ్చిండు. అదే విధంగానే ఆనాడు కరువు రైతులకు ఎత్తాం, వరద బాధితులకు ఎత్తాం, ఏపీ కాదు తెలంగాణ కాదు ఎక్కడ వరద బాధితులకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఇస్తానే ఉన్నాడు. ప్రతి చోట కూడా కోట్లు దానం చేస్తున్నాడు. అది అందరూ తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు. మనం అధికారం ఉంటేనే డబ్బులు ఖర్చు పెడతాం, అధికారం లేకపోతే మేము ఖర్చు పెట్టలేమనే కోణంలో కొన్ని పార్టీలు వెయిట్ చేస్తుంటే మా పార్టీ నాయకుడు ఏం లేదు, అక్కడ పనిచేయడం సినిమాలో షూటింగ్లలో పనిచేయడం, నైట్ డ్యూటీ, డే నైట్ షూటింగ్లో పనిచేయడం, అక్కడికి వచ్చిన డబ్బులు ఇక్కడ పంచం. రైతులకైతే కోట్లు డబ్బులు. రైతులు ప్రతి ఒక్క జిల్లా కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక జిల్లా కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఒక మండలం కాదు, ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఒక కులానికి కాదు ఇచ్చింది, అన్ని కులాలు. రైతులు అనేవాడు ఎంతమంది ఎన్ని కులాలు ఉండే అన్ని కులాలు కూడా డబ్బులు ఇచ్చిన దాఖలాలు మా నాయకుంది. ఏ పార్టీకి కూడా అధికారం పక్షంలో ఉన్నారు, అధికారం పక్షంలో లేకపోయినా
ఓలేరు. అధికారం పక్షం నీరు, అధికారం పక్షంలో లేకపోయినా ఓలేరు. కానీ అధికారం పక్షం లేకపోయినా మా నాయకుడు కొడదేల పవన్ కళ్యాణ్ గారు ఈ వద్దు ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి అందుకే 2029లో మళ్ళా 2 పార్టీలను కలిపి ఒక తాటి మీద తెచ్చి అదే మాట చెప్తున్నా మర్చిపోయినా 2019లో బాబు గారు జైలు పడితే వాళ్ళ క్యాడర్ ఇంత పెద్ద క్యాడర్ అని చెప్పుకుంటే వీళ్ళే పార్టీ నాయకునికి అండగా లేకుండా నీళ్ళ నుంచి దాక్కొని ఉన్న నాయకులు ఈ వద్దు వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు. అదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశం మీద చెప్తే పొలాంది ఇది అంటే రోడ్డు మీదకి వచ్చి భూతద్దంలో వేసి చూపించేవాళ్ళం మేము. మీరు ఎక్కడ చూపించలేకపోయారు. కానీ ఆనాడు జైలు లేకపోవడానికి మీ ఎంతమంది క్యాడర్లు, ఇంతమంది ఎంపీలు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఓడు కూడా పోలే. మంత్రులు అందుకు ఉంటారు కానీ పోలే. ఓడు కూడా ధైర్యం చేసి ఆనాడు అధికారం పక్షం భయపడి ఊడు కూడా పోలే. కానీ మా నాయకుడు ఉంటే ఉంటాం పోతే పోతాం, ఈ బతుకు ఎందుకు, ఒక మంచికి సాయం చేస్తే ఏమవుతుంది అనే కిందట మా నాయకుడు ముందుకెళ్ళి భరోసా ఇచ్చి నేను ఉండాను అని ఒక భరోసా ఇచ్చి 2019 కూటమి కట్టి ఆ కూటమిలో కేవలం 21 సీటు గెలుచుకున్నాడు. 21 ఎందుకు గెలుచుకున్నాడు? 21 ఇచ్చింది అంటే అప్పుడు ప్రజలందరూ ఆదరించినమాట. ప్రజలు ఆదరణ ఉన్నప్పుడు కూడా మా నాయకుడు ఎప్పుడే అంటుంటాడు, మాకు బలం లేదు, 2009లో ఒకసారి ఓడిపోతానే నాకు బలం లేదని చెప్పుకున్నాడు. కానీ అదే కొంతమంది మా బలము, మా క్యాడరు మిస్సాలు తవ్వడం, తొడలు కొట్టడం అది మా నాయకుడికి కానీ మా పార్టీ జనసేన పార్టీ కానీ ఎక్కడా లేదు. అది చేయము. మేము ఎంతసేపు ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చామో దాని హామీలు సక్రమంగా నివర్తించాలనే కోణంలో మా నాయకుడు ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు యావత్తు ప్రపంచం అంతా చూస్తుంది, అటనే మన ఏపీ ప్రజలందరూ చూస్తున్నారు. 2029లో ఎవరైతే మీరు పదే అంటుంటారు అక్కడ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అంటుంటారు మా ఈసీ సోదరులు, మా బీబీసీ సోదరులని, ఆ ఈసీ బీసీ సోదరులే ఈ వద్దు యావత్తు ప్రపంచం అంతా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇటువంటి నాయకుడు ఏమీ లేకపోయినప్పుడు కూడా ఇంత చేసిండు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా 21 గెలిచి కూడా కానీ తీసుకునే శాఖలకు సమర్థవంతంగా పనిచేసుకుంటూ అతనికి వచ్చిన జీతం కూడా ₹1 కూడా జోబులో పెట్టుకోకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టే అక్కడ పేద ప్రజలకైతే ప్రతి ఒక్క చోట అందరూ చూస్తున్నారు. ఏమి చేసే సాయము ఏం కులానికి ఒక మతానికి చేసింది కదా, అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు అందరికి సమర్థంగా చేయాలనే నాయకుడు ఒక మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ వద్దు ఎస్సీ ఎస్సీ బీసీ సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు ఖచ్చితంగా 2029లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోకపోతే ఇంకా మనం ఇటువంటి నాయకుడు లేడు అని కోణంలో ప్రజలందరూ ఎవరితో చూస్తున్నారు. ఈ వద్దు అధికారం పార్టీలోకి వచ్చాం కదా అని ఇంకా 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒత్తులో ఉంటాం కదా అని చెప్పి అందరూ మిస్సాలు దూగి తొడలు కొట్టి చెప్తున్న వాళ్ళకు ఒకటే గుణపాఠం ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు రేపు సీట్ల పంపుకై రేపు జరగబోయే ఎలక్షన్లో పెద్ద గుణపాఠం చెప్తారు. జనసేన పార్టీకి ఒక భారీ అవకాశం ఇవ్వాలా. అటు వైసీపీని చూసాము, టీడీపీని చూసాము. ఇంకొకసారి తమిళ రాజకీయాన్ని పరిధిలో తీసుకొని 2029లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏకపక్షమై జనసేనకు ఒక భారీ అధికారం ఇవ్వాలని ఏపీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే చెప్తున్నాం, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం పాలన వేరు, ఇక్కడ ఏపీ పాలన వేరు. ఏపీలో నిజాయితీగా నడిచే నాయకుడు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారే. దానికి అందరు ప్రజలను చూస్తున్నారు. 2029లో ఖచ్చితంగా పట్టం కడతారు. మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్.